ఓ సెల్లే నేను ఇంటికి పోయి తాగుండ్లేగో కరువు పని కాడ హాజరైతే వేసిండు కదా సారు గా ఇంటికి పోయి గా బువ్వకు రండి అత్తాగు కొంచెం అర్జెంట్ ఉన్నది నా మొగుడు ఆగుతలేడు ఇప్పుడే పోయి జర బువ్వకు రండి మళ్ళా ఫోటో దిగుతా కానీ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. సరే అక్క పో మరి దెబ్బ రా మరి. వస్తే దాన్ని ఇంటికి పంపించినావు మరి ఇదంతా నువ్వు చేస్తావానే అవి తవుడు చేసుడు ఎండకు ఎట్లా సుడి పడతావే అది మంచిగా ఆదరేసుకొని కిలుకున దిగిపోతుంది మళ్ళీ ఆదరేసుకొని కిలుకున దిగుతుంది నీకేమైనా మైండ్ పని చేస్తలేదా అనే పాపం వాళ్ళ బిడ్డ వచ్చిందట ఆగరాదే పాపం వాళ్ళ అల్లుడు వచ్చిందట వాళ్ళ వంట చేయొద్దానే అందుకే వేయింది. మన ఇంటికాడ మన పిల్లలు చూస్తామైనా మనం నువ్వు పిచ్చి మోకన్నానా సారు తెలిసిన వాళ్ళకి ఉట్టిగానే పొద్దుగల ఫోటో తీసుకుంటాడు సాయంత్రం ఫోటో తీసుకుంటాడు పని చేయకుండా ఎత్తాడు చేసిన వాళ్ళకే పని ఎక్కువ చెప్తాడు సార్ తక్కువ కాదు. నేనైతే సార్ వచ్చిన మొదలనే అందరి ఇంటికి పోయింది సార్ అని చెప్పకుండా నన్ను అడుగు మీరు అన్ని దొంగ చేసి దొంగ ఆధారాలు వేసుకుంటారు తక్కువలు గారు మీరు అంటే ఒకళ్ళు నొగ తిరగదుతాడు సారు ఒకళ్ళు నొగలు తిరగదుతాడు ఇవాళ అందరి పేర్లు ఎట్లయినా చెప్పుడే. అరే ఏందే ఇప్పుడు సప్లై కూకోరాదు నేను ఫోన్ చేస్తాను ఆగు సార్కు ఊకో లేనిదోడు చెయ్యకు లొల్లీలు. మరి అందరు సమానంగా పని చేయొద్దా సార్కు ఒకళ్ళు అల్లం అవుతాలట బెల్లం అవుతాలట ఇవాళ ఏందో తెలుసుకునుడే అందరి గురించి చెప్పుడే ఈ కరువు పని చేస్తున్నావు అందరు చక్కగా చేయాలి లేకపోతే లేదు గిదేం సగం పని ఏంది ఇంకా బ్యాచ్ చేయరు అందరూ ఇంటికి పోయిన్లా? సార్ అందరు ఇంటి పోయి ఇళ్ళలో పడ్డారు సార్ వాళ్ళకు మంచిగా ఆధార్ అవుతారు మళ్ళీ ఆధార్ తీసుకుంటారు ఎట్లా కనబడతాను సార్ మీకు ఏమన్నా ఎట్లా కనబడతాను చెప్పండి. అందరికి ఫోన్ చేయి బాబు ఫోన్ చేసి రమ్మాను వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిన లేడా పని లేదా వాళ్ళకు రమ్మాను చక్కగా. అవ్వో సారు కొందరు నో తిరగ చూస్తాను తక్కువ కాదు పొట్టాడు. అందరు రమ్మను ఇప్పుడు రమ్మనకపోతే మొత్తం పేర్లే కొట్టేస్తా అని పిచ్చిగా ఇట్లా చేస్తారా సగం చేస్తే ఎట్లా? సార్ వేండు కూకో రాదులే ఎండకు దుబ్బ బాగా అవుతుంది ఎట్లనో ఏం కథనో అంత ఆగమాగం అవుతుంది కాదక్క. ఓ వడగాలి బాగా వస్తుంది మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది ఎట్లనో ఏం కథనో ఓ తువ్వాలు కట్టుకున్నా కూడా చెవులలో దగ్గర చూస్తుంది. సార్గాడు లేడా అనే మొగోళ్ళకు మన దోస్తుగాళ్ళకు పని చేయకుండా ఎత్తాడు అంటే మనం ఆడవాళ్ళ అందరం చెయ్యాలి మొగోళ్ళకు ఆధార్ ఉట్టికెత్తాడట. సార్ సంగతి చెప్తాం ఆగు సార్ ఇట్లా చేస్తాడు అని వీడియో తీసి ఏదో అందరికి పంపుదాం ఆగు ఇట్లా చేస్తాడు ఒకరికోనేమో గిదేనా సంగతి. ఒకరి మీద ఒకరు కళ్ళమంటతనంగా చెప్పించుకో మన బ్యాచ్ అంతా ఒక తీరులు ఉండి పని సగం చేసి అప్పుడే కత్త అయిపోతుంది కదా ఒకరి మీద ఒకరు ఎక్కిచ్చి పుట్టించి చెప్పుకున్నాడు. వస్తే నా మొగనికి ఎండ కొడుతుంది చెట్టు కిందకి వస్తే నువ్వెందుకు వచ్చినావే ఏమనిపిస్తుంది నీకు వానెనక నువ్వు ఎంతకు వచ్చినావు చెప్పి ఎండలో పట్టి నడుతుంది ఇది ఏందే అవలేదైనా నాకు ఎండ కొడుతుందని నేనత్తే లేని పోనీ అని అంటాను ఎట్లా కనబడతాను నేను ఏదో కరువు పనికి వచ్చి నా బతుకు నేను బతుకుతా అంటే గవర్నమెంట్ జాబు లెక్క ఫీల్ అవుతాను అవులదానా దెబ్బ ఉచ్చుకుంటే దౌడలన్నీ తిరుగుతాయి 2 పిలకల దానా. ఏంది గట్ల పెట్టుకుంటాను లేదు ఇద్దరక్క చెల్లెళ్ళు. ఒరే పోసిగా ఏమనిపిస్తాందిరా ఇద్దరక్క చెల్లెళ్ళు అంటాను అంటే నా మొగనికి అది చిన్నపిల్లమారా ఎట్లా ఎందుకంటానవురా మీ అందరికి తెలుసారా నాకు ఒక్కరికి తెలియదా ఇది ముచ్చట. నువ్వైతే రాని ఈపైతే సాపి ఎత్తా దుడ్లు పట్టుకొని అత్త ఇయ్యాలని నెత్తి వలగాలి ఏందో ఊకుంటాంటే బాగా ఎక్కువ ఎత్తాను నీ మొగడు ఏమన్నా పెద్ద అందగాడా అని నీ మొగ నేను కత్తాను మరి ముసలిగౌడు అంటే అందగాడంటే మరి వానెనక పోయి అక్కడ ఊకొని వస్తావా అని ఏందే వస్తాయి సులసి అట్లా చెప్తాను అవో నేను అందగాని కాదా? అరే నా మొగ నేను కూకుంటా నేను ఊకుంటాను అనుకుంటాను ఇవాళ దీన్ని 2 పిలకలు ఇవ్వాలి. అవ్వో సారు ఒక 10 రోజులు రాకుంటే ఉట్టిగా ఇంటికి వచ్చి ఫోటో తీసుకుంటే మంచిగుండు కరువు పని చేయకుండా పైసలు వస్తే మంచిగుండునే ఏం పని ఇంకా ఈ ఎండకు ఆగమాగం కాబట్టే ఇంట్లో కూకుంటే ఫోటో తీసుకుంటాడు మినిస్టర్ అమ్మ వచ్చిందని ఉట్టిగా పైసలు ఇస్తాడు తెలివి ఉండాలి నీకు కొంచెం అన్న. అరగని దోస్తులు అందరు కరువు పనికి పోతానులా ఇగో వాళ్ళ ఇంటికి పోతానో ఏం లేదు వాళ్ళ పేరు చెప్పారట ఏ అమాయకులు ఇంటికి పోతానో సార్ గానికి బుక్ చేసి ఫోన్లు చేసి చెప్తారట గింతకాలం అంటనా చేతనో అందరు సమానంగా పని చేయాలి లేకపోతేనో లేదు ఇట్లా సార్ కూడా తప్పు ఆధారాలు ఎత్తాడు అట్లా చెయ్యొద్దనే ఈ వీడియో తీసినాం చెప్తే అందరికి సమానంగా పని చెప్పాలి లేకపోతే లేదు అంతేనా కదా కామెంట్ చేయండి. ఎవరికైనా సమానంగా పని అయినా ఏదైనా సమానం ఉండాలి వాళ్ళను అల్లం చూసుడు వీళ్ళని బెల్లం చూసుడు కరెక్ట్ కాదు కదా అందరికీ సమాన పని చేయాలి సమాన పైసలు రావాలి అంతేనా కదా కామెంట్ చేయండి. ఎండల కొందరు కష్టపడితే కొందరు కష్టపడతలేరు సార్కు ఫోటోలు దిగి సపరేట్గా పోతాను అట్లా పోవద్దని వీడియో తీసినాం. సరే నా దోస్తులు మీ కాడ ఇట్లా జరుగుతుందా లేదా కామెంట్ చేయండి. ఇట్లా జరిగితే మీ కాడ ఇట్లా జరుగుతుంది అని చెప్పుండి దాని మీద మళ్ళా ఇంకొక వీడియో వస్తుంది దోస్తులు మన వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి.
సార్ కూడా అందరికీ సమానంగా కొలతలు కూడా పెట్టాలి. అట్లా పెడితేనే అందరూ సమానంగా పని చేస్తారు. కొందరు ఎండకు తెచ్చుడైంది, కొందరు ఇంటికి పోడింది. అట్లా చేయద్దు. అట్లా చేస్తే కరెక్ట్గానే కాదు. ఈ ఫోటో తీసుకున్నట్టు పెట్టినా కూడా కొందరు టైంకి వచ్చి ఫోటో తీసుకుంటారు. అట్లా కూడా అట్లా చేసేటోళ్ళను ఖచ్చితంగా అందరూ పని చేసేటట్టు చూడాలి. సార్ అని ఎందుకుంటారు? పని కరెక్ట్గా చెప్పనీకి. అట్లనే చేయాలి. అంతేనా దోస్తులు? కామెంట్ పెట్టుండ్లి. మీ కాడ కరువు పనికి పోతానులా లేదా చెప్పుండ్లి. మరి కరువు పనికి పోతే మరి ఎన్ని గంటలకు వస్తానులో కామెంట్ పెట్టుండ్లి.